గూడెం జిల్లాలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, గుమ్మూరు ఇసుక ర్యాంపు వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. వరదల నేపథ్యంలో అధికారులకు తగు సూచనలు చేశారు మంత్రి పొంగిలేటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బూర్గంపాడు మండలంలో ఇసుక ర్యాంపు వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. వరదల నేపథ్యంలో అధికారులకు తగు సూచనలు చేశారు మంత్రి పొంగులేటి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఖమ్మం నుంచి మా రిపోర్టర్ భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రస్తుత వరద పరిస్థితి ఏంటి, మంత్రి చేసినటువంటి సూచనలు ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? నాగరాజ్, ఇప్పటికే గోదావరి ఉధృతి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యం ఉంది. అదే వరద ఎంత వచ్చినా సరే ఒకవేళ సుమారు నైట్ వరకు చూసుకుంటే మాత్రం 3 ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం మెండుగా ఉందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ 3 ప్రమాద హెచ్చరిక వచ్చినా సరే దాటిపోయి 50 అడుగుల వరకు వచ్చిందని చెప్పి కూడా అధికారులు మంత్రి చెప్పిన నేపథ్యం ఉంది. అయితే మంత్రి కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా ఇప్పుడు అదే ప్రస్తావన చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే 50 అడుగులు వచ్చినా సరే గోదావరికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని సహాయ చర్యలు చేపట్టామని చెప్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కానీ అధికారులు కూడా ఇప్పటికే పునర్వాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సుమారు 43 గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపు 4 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాము. ఒకవైపు రెవెన్యూ శాఖ యంత్రాంగం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, మరోవైపు చూసుకుంటే ఇరిగేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అవుతుంది. అయితే ఇప్పటికే ముప్పు ప్రాంతాల్లో కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పర్యటించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎలా జరుగుతున్నారు, ఏం జరుగుతున్నారు దానిపై కూడా మొత్తం అధికారులతో కూడా మరి కాసేపు రివ్యూ ఉన్న నేపథ్యంలోనూ మొత్తానికైతే మాత్రం మనం మాట చూద్దాం సార్. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ప్లేట్ ఎంత వరకు రావచ్చు, దీనికి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? భద్రాచలం వద్ద ఈ రాత్రికి 55 ఫీట్లు రీచ్ అవుతుంది. అంటే 3వ ప్రమాద హెచ్చరిక కూడా ప్రకటించబోతున్నారు. 55 ఫీట్లు వస్తుంది అనేది అధికారుల సూచనల మేరకు తెలుస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గత సంవత్సరం వచ్చినటువంటి ఫ్లడ్ దృష్ట్యా ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాట్లు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటు చేసింది. పునరావాస కేంద్రాలతో పాటు ఏదైతే నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టింది. ఇప్పుడే రివ్యూ కూడా తీసుకోబోతున్నాం. ఫ్లడ్ ఎంత వచ్చినా, ఎంత డబ్బు ఖర్చు అయినా ఈ ప్రభుత్వం ప్రజలకి ఇబ్బంది జరగకుండా, ప్రజల ఆస్తులకు ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. పెద్దవాకు సంబంధించింది కూడా పరిశీలించాం. అక్కడ జరిగిన నష్టానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కాంపన్సేషన్ కూడా ప్రకటించాం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు. అదే రకంగా అక్కడ జరిగిన పొరపాట్లు ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి సంబంధించింది కూడా రిపోర్ట్ తీసుకొని తప్పకుండా వారి మీద కూడా చర్యలు తీసుకోబోతాం. మొత్తానికైతే మాత్రం ఎలాంటి ఫ్లడ్ వచ్చినా సరే వాటిని అధిగమించేలా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపు మాత్రం ఒక గోదావరి 50 అడుగులు దాటినా కానీ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా భద్రాచలం పట్టణంలో ఉన్న ముప్పు ప్రాంతాలన్నిటి కూడా సురక్షిత ప్రాంతాలుగా వాటిని చేర్చడం కూడా జరిగింది. మరోవైపు లోతట్టు స్లూయిజ్ ఏతుందో ఆ స్లూయిజ్ సంబంధించినటువంటి వాటి కూడా బాహుబలి మోటార్లు అమర్చి చేసి అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా ఆ వాటర్ను తరలించేసి గోదావరి తరలించేసిన నేపథ్యం ఉంది. మరోవైపు మాత్రం ఇప్పటికే తాలిపేరు నదికి సంబంధించినటువంటి వాటర్ కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా సరే పై ఎత్తు రాష్ట్రాలు అంటే పై ఎత్తు ప్రాంతాలు ఉన్నటువంటి ఒకవేళ కాళేశ్వరం, వరంగల్ పరిసర ప్రాంతాలు వస్తున్నట్టు వరద ఫ్లోట్ వల్ల మొత్తం కూడా ఈ గోదావరికి ఉన్న నేపథ్యం అయితే ఉందని చెబుతున్నారు. మరోవైపున దానివల్లనే మొత్తానికైతే మాత్రం 50 అడుగుల నుంచి 50 అడుగుల పైగా వచ్చే అవకాశం మెండుగా ఉంది. 3 ప్రమాద హెచ్చరిక కూడా ఈ నైట్ పూట వరకు జారీ చేసే అవకాశం మెండుగా ఉందని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్తున్న నేపథ్యం ఉంది. ఏమన్నారు?